తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు కూడా వేసి అంతా పచ్చిదనం పోయిన తర్వాత నేను 3 కట్టల కొయ్యగూర లేదంటే తోటకూర ఏదైనా పర్వాలేదండి, దాన్ని వేసి ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను. 10 నిమిషాల తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడు మనకు పెసరపప్పు అన్నది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట. తర్వాత నీరంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ధనియాల పొడి అలాగే కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చపాతీలోకి లేదా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.